హలో అందరికీ ఈరోజు మనం వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ నిఖిల్ గురించి తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు నిఖిల్ మాలిక్కర్. ఒక దక్షిణ భారత టెలివిజన్ నటుడు. అతను ప్రధానంగా కన్నడ మరియు తెలుగు భాషల్లో పనిచేశాడు. నిఖిల్ భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్లో శశి మరియు అతని భార్య సురేఖ దంపతులకు జూన్ 28న జన్మించాడు. అలాగే నిఖిల్ మైసూర్లోని బడెన్ పావెల్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు మరియు బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేషన్ చేశాడు. చదువు తర్వాత నిఖిల్ ఒక ప్రైవేటు కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. తర్వాత 2016లో నిఖిల్ కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఊటీ చిత్రంతో తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత గోరింటాకు సీరియల్తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. గోరింటాకు సీరియల్లో సీరియల్ యాక్ట్రెస్ కావ్యతో కలిసి పనిచేసిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా గోరింటాకు సీరియల్ నిఖిల్ కి మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవచ్చు. గోరింటాకు సీరియల్ తర్వాత నిఖిల్ అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి కొన్ని సీరియల్స్ లో నటించాడు. నిఖిల్ కళల్లో నిమగ్నమైన తల్లిదండ్రుల వద్ద పెరిగాడు. అతని తల్లి సురేఖ విజయవంతమైన కన్నడ నటి. అతను తండ్రి శశి మంచి గౌరవనీయమైన పాత్రికేయుడు. అటువంటి వాతావరణంలో పెరిగిన నిఖిల్ సహజంగానే మీడియా మరియు వినోద ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇది నిఖిల్ భవిష్యత్ కెరియర్ ను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. నిఖిల్ టెలివిజన్ రంగంలోకి రాకముందు తన కార్పొరేట్ పాత్రలో మంచిగా రాణించినప్పటికీ అతని నిజమైన పిలుపు ఎల్లప్పుడూ ప్రదర్శన కళల్లో ఉంది. ఈ అభిరుచి చివరికి అతను కార్పొరేట్ ప్రపంచాన్ని విడిచిపెట్టి నటనలో వృత్తిని కొనసాగించేలా చేసింది. ఇక్కడ నిఖిల్ తన సృజనాత్మకత మరియు ప్రతిభను పూర్తిగా వ్యక్తపరచగలిగాడు. అలాగే నిఖిల్ ఊటీ సినిమాలో సహాయక పాత్రను పోషించినప్పటికీ అనుభవం అతనికి విలువైన బహిర్గతం అందించింది మరియు అతని వ్యక్తిపరమైన నటన వృత్తికి నాంది పలికింది. అదేవిధంగా 2018లో మానియే మంత్రాలయ అనే సీరియల్తో కన్నడ టెలివిజన్లో అడుగుపెట్టడం ద్వారా నిఖిల్ తన కెరియర్లో ఒక ముఖ్యమైన ముందడుగు వేశాడు. ఈ సీరియల్లోని పాత్ర అతనికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఇది నిఖిల్కు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి మరియు కన్నడ టెలివిజన్ పరిశ్రమలలో తనను తాను స్థాపించుకోవడానికి అనుమతినిచ్చింది. నిఖిల్ నటనకు మంచి ఆదరణ లభించింది. తర్వాత అతనికి మంచి గుర్తింపు వచ్చింది. దీని తర్వాతనే మన తెలుగు టెలివిజన్ లోకి గోరింటాకు సీరియల్ తో అడుగుపెట్టాడు. ఈ గోరింటాకు సీరియల్ తో నిఖిల్ కు చాలా పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అతను గోరింటాకు సీరియల్లో పార్తూ పాత్ర వీక్షకులను ప్రతిధ్వనించింది. అతనికి ఇంటి పేరుగా మారింది మరియు దక్షిణ భారత టెలివిజన్ లో ప్రతిభావంతులైన నటుడిగా అతని ఖ్యాతిని సుస్థిరం చేసింది. గోరింటాకు సీరియల్ విజయాన్ని అనుసరించి నిఖిల్ తెలుగు టెలివిజన్ పరిశ్రమలో వృద్ధిని కొనసాగించాడు. విస్తృత శ్రేణి పాత్రలను చిత్రీకరించడంలో అతని సామర్థ్యం బహుముఖ నటుడిగా అతని స్థితిని మరింత పటిష్టం చేసింది. అతని కీర్తి పెరుగుతున్నప్పటికీ నిఖిల్ మాలిక్కర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతాడు. అతను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్లను పంచుకున్నప్పటికీ అతను తన వ్యక్తిపరమైన విజయాలపై దృష్టి పెట్టడానికి ఇష్టపడతాడు. నిఖిల్ ఎంచుకున్న పాత్రలు మరియు అతను అందించే ప్రదర్శనలో అతని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రియాలిటీ షో అయిన కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ లో కూడా నిఖిల్ తన పోటీ స్ఫూర్తిని ప్రదర్శించాడు. అక్కడ అతను విజేత జట్టులో కీలక సభ్యుడు. ఈ విజయం అతని ప్రదర్శనను మరింత పెంచింది మరియు అతని అన్ని ప్రయత్నాలలో రాణించేలా తన సంకల్పాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు నిఖిల్ యొక్క టెలివిజన్ పరిశ్రమలోని ప్రయాణం ఊటీ సినిమా నుండి బిగ్ బాస్ సీజన్ 8 వరకు వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెండర్ గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా కండబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉపయోగించి మంచిగా ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు కొత్తగా ఇంటి సభ్యులందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ నిఖిల్ గేమ్ ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ నిఖిల్ గేమ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఏ మాత్రం తగ్గలేదు. ఏ టాస్క్ ఇచ్చినా గట్టి పోటీ ఇస్తాడు. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఇంకొక విషయం బయట పెట్టాడు నిఖిల్. తనకు బిగ్ బాస్కి వచ్చే ముందే బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్కి కారణం మాత్రం ఇద్దరు వైపు నుంచి తప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు నిఖిల్. ఏదేమైనా ది బెస్ట్ పేర్ నిఖిల్ కావ్య కలవాలని కోరుకుందాం.
అది పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8 జర్నీలో నిఖిల్ ఎంతవరకు వెళ్ళగలడని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.